ముద్రగడని ఏకిపారేసిన ముమ్మడివరం జనసేన నాయకులు చోటుపల్లి నాగభూషణ కాదండి, నువ్వు లోకలా నాన్ లోకలా చెత్తనా కొడక. నువ్వు చెప్పేది ఏంటంటే ఇవాళ మాట్లాడితే కాపులకి జగన్ అన్న వ్యక్తి 30 ఇచ్చాడు 40 ఇచ్చారని ఎడుతున్నారు, బీసీలకు ఇచ్చారని ఎడుతున్నారు. దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. 3 సంవత్సరాలన్నర ఒక 4 రెడ్లు తప్ప 4 రెడ్లు తప్ప ఈ కాపులకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ అలాగే బీసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరన్నా తాడేపల్లి ప్యాలెస్ని టచ్ చేసిన దాఖరాలు ఉన్నాయా? ఏదన్నా కార్యక్రమం చేసే దాఖరం ఉందా? చెత్తనా కొడక. విలువ లేనిది ఎన్ని చేసుకుంటే ఎవరికి కావాలి? మనకి విలువ వచ్చి వస్తువులు చూసుకుంటాం తప్ప విలువ లేని ఎన్ని ఉన్నాయి ఎవరికి కాదు. కానీ నీకు రానున్న రోజుల్లో మంచి గుణపాఠం చెప్తావు. నువ్వు ఇప్పటికైనా సరే నీ బుద్ధి విడనాడి వేరే పరిస్థితుల్లో కనుక పవన్ కళ్యాణ్ మీద అవ్వాకులు జవ్వాకులు పేలకుండా కనుక ఉండకపోతే ఖచ్చితంగా మాత్రం తగిన రోజుల్లో గుణపాఠం చెప్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి చెయ్యారు కాటేగూడ మండలం కోనసీమ జిల్లా ముమ్మడవరం కాన్స్టిట్యున్సీలో ఎన్డీఏ మద్దతుగా మన జనసేన పార్టీ అందరూ వీర మహిళలు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ మద్దతుతో బుచ్చిబాబు అన్న వ్యక్తి గంటాబద్ధంగా మాత్రం 20 నుంచి 25 వేల మెజార్టీతో నెగ్గుతాడని చెప్పేసి మాత్రం చెప్తున్నాం. తర్వాత ఏంటంటే ఈ మధ్యకాలంలో మన ఎవరో పొన్నాడు సతీష్ అన్న వ్యక్తికి ఈ మధ్యకాలంలో ఒక వీడియో ఒకటి వదిలేడు. మా జనాలు ఎవడ కొంటాడరా అదిరా అని చెప్పేసి అతను ఒక స్థాయిలో ఉండి అతను మాట్లాడటంలో తప్పులేదు. ఒక మినిస్టర్లో ఆ పార్టీలో ఉన్న అందరికీ ఆ వర్డు ఆ లాంగ్వేజ్ ఆ నానుడు అనేటువంటిది ఉంది. కానీ అతను ఎక్కడ మాని ఆ సంస్కృతిని రావటం మాత్రం తప్పు. కానీ నువ్వు అగ్నికుల క్షత్రియ గురించి మాట్లాడుతున్నావు. అగ్నికుల క్షత్రిగా నువ్వు ఈ కాన్స్టిట్యున్సీ వచ్చి నామినేషన్ ఫస్ట్ వచ్చినప్పుడు నీ ఆస్తుల వివరాలు ఏంటి? ఇవాళ 3వ కంటెస్ట్కి వచ్చేటప్పుడు నీవు ఎప్పుడు వెట్లో పెట్టే నీ ఆస్తులు ఏంటి? నువ్వు నీ కులాన్ని అడ్డట్టుకు నువ్వేది ఏమో తప్ప నీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇవాళ కూలీ నాలీ చేసుకుని వాళ్ళు ఆ స్థాయిలోనే ఉన్నారో వాళ్ళ గురించి నువ్వు గొప్పగా చెప్పుకుని వాళ్ళ భుజస్కంధాల మీద ఏదో వాళ్ళ ఓట్లు వేస్తే నేను నెగ్గేహానని చెప్పేసి నువ్వు చెప్పడం కరెక్ట్ కాదు. కానీ ఊరిలో ఉన్న ఒక వార్డు నెంబర్ అయినా సరే 4 కులాలనే కలుపుకుంటేనే ఆడు రాజకీయ నాయకుడు అవుతాడు తప్ప ఒకే కులం నాకు ఉందని చెప్పేసి గర్వించేవాడు ఎవడో కూడా మనుగడ సాగించినట్టు ఎక్కడ మేము చూడలేదు. కానీ ఆ నిలువ గర్వంతో నువ్వు ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా నీకు తగిన గుణపాఠం చెప్తారని మాత్రం నేను చెప్తున్నాను. తర్వాత ఏంటంటే నువ్వు చేస్తే బుచ్చిబాబు ఏం చేశారు, బుచ్చిబాబు గారు ఏం చేశారని మాట్లాడుతున్నావు. మొన్న కూడా కొన్ని సందర్భాల్లో బుచ్చిబాబు రాజు గారిని నాకేమన్నా బామద్దానో తమ్ముడని కూడా సంబోధించావు. కానీ నువ్వు అవన్నీ విడనాడి నువ్వు ఒక సన్మార్గంలో నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు మాట్లాడి విధానం మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లో నీకు గుణపాఠం చెప్తారు. తర్వాత ఏంటంటే ఈ దాంట్లో బుచ్చిబాబు అన్న వ్యక్తి ఖచ్చితంగా ఇప్పుడున్న దాంట్లో మెజార్టీ పరంగా రేపు వచ్చే కార్యక్రమంలో 1,00,000 నుంచి 1,20,000 ఓట్లు మెజార్టీ 1,20,000 ఓట్లు ఆయనకు వస్తాయి. ఖచ్చితంగా 20,000 ఓట్లతో బుచ్చిబాబు గారు నెగ్గుతారని చెప్పేసి ఈ ఘటమతంగా ముమ్మడవరం నియోజకవర్గ ప్రజల తరపుని జనసేన తరపుని నేను చెప్పడం జరుగుతుంది.